మరి సమైక్య సభ పేరట మరి ఎందరినో వ్యక్తులను కలిశాను ఫేస్బుక్లో. మరి వాటిని పిల్లలు పొందుపరిచారు. నేను కొంతమంది దగ్గరికి వెళ్ళటం వల్ల కొందరు శత్రువుగా భావిస్తున్నారు. మీరు మా దగ్గరికి రాకూడదు, మీరు మా దగ్గరికి రావడానికి అనుమతి లేదు అని కూడా అభ్యంతరపరిచే వాళ్ళు కూడా లేకపోలేరండి. అంటే కేవలం వ్యక్తుల యొక్క ఆదేశాలను, నియమ నిబంధనలను వాళ్ళు కట్టుబడి కనీసం పొరుగువారిని ఆదరించి వాళ్ళు ఎందుకు వచ్చారో అన్నది స్వీకరించే మనస్సు కూడా లేకుండా చాలామంది ఉంటున్నారు ప్రియులారా. ఇది వారి విషయం చూసి నేను ఎంతగానో బాధపడుతున్నాను. అలాగని నాకు వాళ్ళ మీద ఏ ద్వేషం లేదు. అయినప్పటికీ పరలోకపు తండ్రి ఆశయాన్ని మన్నించి, ఉద్దేశాలను మన్నించి ప్రజల మధ్యకు నేను వెళ్ళటం అనేది జరుగుతుంది. ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో అవాంతరాలు, కట్టుబాటులు, ఒకనాడు స్వచ్ఛమైన దేవుని మాటలు వినడానికి అభ్యంతరాలు చెప్పిన సంఘాలు, కాపరులు ఆనాడైతే, ఒకరోజు యేసుక్రీస్తుని అభ్యంతరపరిచింది తన స్వజనులైన యూదులైతే, ఈరోజు నన్ను అభ్యంతరపరుస్తుంది నా వాళ్ళు అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను ప్రియులారా. ఎందుకంటే వాళ్ళు జ్ఞానం నేర్చుకున్నామని చెప్పుకొని, డిగ్రీలు చేశామని చెప్పుకొని, పోనీ వాళ్ళు వెళ్ళకపోగా వెళ్ళిన వాళ్ళు కూడా వెళ్ళనీయని పరిస్థితిలో వాళ్ళు ఆటంకపరుస్తున్నారు, ఇంటింటికి తిరుగుతున్నారు, ఊరికి వెళుతున్నారు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ జరిగే సభలకు మీరు వెళ్ళకండి అని ఆదేశాలు జారీ చేస్తున్నారు ప్రియులారా. వినటంలో తప్పే ఉంది చెప్పండి. విని ఏది నిజం ఏది అవాస్తవం అని తెలుసుకోవలసిన బాధ్యత ప్రతి మనిషిది. కనుక అభ్యంతరపరిచినంత మాత్రాన దేవుని వాక్యాన్ని ఎవ్వరూ బంధించలేరు ప్రియులారా, తెలుసుకోండి. అభ్యంతరపరిచినంత మాత్రాన సత్యమైన దేవుని వాక్యాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే నేను వెళుతున్నది పరలోకపు తండ్రికి కట్టుబడి వెళుతున్నాను. సమైక్య సభ పేరట దూరంగా ఉన్న వాళ్ళే అయినా సరే నేను వాళ్ళు ఎందుకు వెళుతున్నానో తెలుసా? వాళ్ళ దగ్గరకు వెళ్ళి వ్యక్తిగతంగా వాళ్ళు కలవాలనేదే కాదు. మీరు గమనించండి, చాలామంది అపార్థం చేసుకుంటున్నారేమో. ఈ సమైక్య సభ యొక్క ఉద్దేశం ఏంటంటే వాక్యంలో వీళ్ళందరినీ ఒక్కటి చేయాలని, వాక్యంలో వీళ్ళందరినీ ఐక్యపరచాలి. ఎందుకంటే ముందు వ్యక్తులుగా దగ్గరకు వస్తేనే కదండి వాక్యంలో ఉన్న భేదాభిప్రాయాలు మాట్లాడుకోవచ్చు. మేము అదే మాట్లాడుకున్నాం. ఈ ముఖ్య ఉద్దేశం అదే. సమైక్య సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో చెప్పమంటారా? వీళ్ళందరూ ముందు ఒక దగ్గరకు రాగలిగితే మేమంతా కూర్చొని, రకరకాల భిన్న బోధలు ఉన్నాయి. అంటే ఈరోజు చాలామంది చెదిరిపోయిన వాళ్ళలో, దూరం అయిపోయిన వాళ్ళలో వారు ఒక రకంగా బోధిస్తున్నారు, మేము ఒక రకంగా బోధిస్తున్నాం. ఈ బోధలోని భేదాభిప్రాయాలు అన్నిటినీ సమైక్యపరచాలి. మనమంతా కూర్చొని రీసెర్చ్ చేయాలి. ఏది నిజం, ఏమండి, దేవుని కుమారులు నరుల కుమార్తెల అన్న విషయం పైన కొంతమంది మధ్య మరి వాగ్వివాదం జరిగింది. కొంతమంది కొంతలాగా బోధించారు, మరికొంతమంది మరికొంతలా కొన్ని రీతులుగా బోధించారు. ఎవరు ఎలాగ బోధించినా మరి నేను తమ్ముడు విజయప్రసాద్ రెడ్డిని మరి కలిసినప్పుడు తమ్ముడు అన్న మాట మరి నిజంగా మేమన్న మాటతో ఏకీభవించినందుకు నేను ఎంతగానో సంతోషించాను ప్రియులారా. ఏమని అన్నాడు తెలుసా? అన్నా, నిజంగా మనమంతా వాక్యంలో ఒకటి కావాలి. వ్యక్తులుగానే కాదు, వ్యక్తులుగా మీరు కలుద్దాం అనుకున్నారు, చాలా సంతోషం. మీ ప్రేమ చాలా గొప్పది. దేవునిలో కూడా మనమంతా వాక్యాన్ని బట్టి, ఎందుకంటే యోహాను సువార్త 17:21 అదే వేశాను నేను ఆహ్వాన పత్రిక మీద. ఏమన్నా తెలుసా అండి? నన్ను విశ్వసించిన వారందరూ వారి వాక్యములనే ఏకమై ఉండాలి, వాక్యాన్ని బట్టి ఒక్కటి కావాలి అన్నది. అప్పుడు మరి మాలో భిన్నమైన బోధలు ఉన్నాయి. ఒకవేళ నిజంగా విజయప్రసాద్ రెడ్డి తమ్ముడు అన్న మాట ఏంటో తెలుసండి? అన్న, ఒకవేళ మీరంతా కూర్చొని, మనమంతా కూర్చొని ఇదే నిజమైనది అని మనం చర్చించిన తర్వాత ఒక విషయాన్ని ఆమోదిద్దాం, ఆ విషయాన్ని అందరూ ప్రకటిద్దాం. ఒకవేళ అంతకుముందు దానికి వ్యతిరేకంగా నేను ప్రకటిస్తే నేను తప్పని బహిరంగంగా ప్రజల మధ్య ఒప్పుకుంటాను అన్నాడండి. అది చాలదా అండి ఆ మంచి మాట? ఈరోజు చాలామంది అహంతో నేను ఒకటి ప్రకటించాను కాబట్టి అది తప్పైనా నిజమైనా మీరు దాన్ని అంగీకరించాలి అంతే అని ప్రజల మీద బలవంతంగా రుద్దుతున్నారే కానీ సరి చేసుకోవడం అనేది చాలా అవసరం. అది నేనైనా సరే, ఒకళ్ళు నేను ప్రకటించిన బోధలోనైనా సరే, ఏదైనా ఒకళ్ళది కానిది నేను చెప్పాను అనుకోండి, అందరి చర్చ మధ్య, అందరూ రీసెర్చ్ మధ్య, అందరూ ఆమోదించడంలో ఒకళ్ళు నేను చెప్పింది తప్పని తెలియదు అనుకోండి, నేనైనా సరి చేసుకోవాలి ప్రజల మధ్య. నేను తప్పు చెప్పాను అని ఒప్పుకోవాలి. అది ఒక నిజమైన సువార్థికుడికి, ఒక వాక్యోపదేశకుడికి ఉండవలసిన లక్షణం. కానీ ఈరోజు చాలామంది ఏంటంటే, మేము చెప్పామండి ఈరోజు 666 కోసం నేను చెప్పానండి. చాలామంది దానికి భిన్నంగా బోధించిన వాళ్ళందరూ ఏమన్నా తెలుసా? అదంతా తప్పు. తప్పని ఒక మాటలో కొట్టుపడేయడం కాదర్రా, ఎలా తప్పో మీరు నిరూపించండి. ఆ రోజే నేను అన్నాను, కాదంటే రండర్రా మాట్లాడదాం. దేనికి? బస్తీ మే సవాల్ పోటీ కాదు, కుస్తీ పోటీ కాదు, నిజమేదో అబద్ధమేదో తేల్చుదాం. మరి తేల్చాలి అంటే నువ్వు రావాలి.
నువ్వు రావాలి. అందుకే సమైక్య సభ. ఈ సమైక్య సభ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు రా, నీ బోధన పట్టుకొని రా, మనంతా కూర్చుందాం, మనమంతా కూర్చొని చర్చిద్దాం. నా దాని మీద నువ్వు కౌంటర్ వేయి, నీ దాని మీద నేను కౌంటర్ వేస్తాను, నీది కౌంటర్ నిలబడుతుంది, నాది కౌంటర్ నిలబడుతుంది, ఆలోచిద్దాం. అప్పుడు అందరూ ఆమోదించింది ఒప్పుకునే దాన్ని ఒకటి రూఢిగా తేలిద్దాం, దానిని మాత్రమే ప్రజల మధ్య అందరము ఆమోదించి ప్రకటిద్దాం. ఏమండి, ఈరోజు ఒక మందు విడుదల కావాలి అంటే మెడికల్ అసోసియేషన్ ఆమోదిస్తుందండి, ఒక మెడికల్ డాక్టర్స్ ప్యానల్ ఆమోదిస్తుందండి, ఆ మందుని ప్రభుత్వం వాళ్ళు ఆమోదించాలండి. అలాగే ఒక బోధన ప్రజల మధ్యకి మనం తీసుకుని వెళ్తున్నామంటే దాన్ని ఆమోదించాలో వద్దో మీరు చెప్పండి? ఆమోదించాలి. అంతేగాని కలిసంగానండి, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాం, ఫోటోలు తీయించుకున్నాం, అయిపోయిందండి, భోజనం చేసేసాం, స్టేజ్ మీద కనబడ్డా, నీ బోధన చేసుకో, ఇది కాదండి. సమైక్య సభ యొక్క ఉద్దేశం ఇది కాదు. బోధలో ఎవరు తప్పు ప్రకటించినా ఆ బోధను సరిదిద్దుకొని సత్యమైన వాక్యాన్ని ఒక్కటిగా ఉండి ప్రకటించాలి. అది సమైక్య సభ యొక్క ముఖ్య ఉద్దేశం. నిజంగా ఎంతో మంది వెళ్ళిపోయిన వాళ్ళలో దూరమైన వాళ్ళలో చాలామంది సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించి తప్పనిసరిగా అది నిజమైతే మేము స్వీకరిస్తాం, మమ్మల్ని మేము సరి చేసుకుంటున్నాం అని వాళ్ళు అనగలుగుతున్నారండి. కానీ కొందరు అహంకారులైన వాళ్ళు దాన్ని ఒప్పుకోలేకపోతున్నారండి. నేను చెప్పిందే రైటు, ఇంకా మిగతా వాళ్ళందరూ చెప్పేది తప్పు. అది కాదర్రా, అది మంచి విధానం కాదు. ఏది మంచి ఏది రైట్ అనేది బైబిల్ బట్టి ఆమోదించాం. మీరు నేనెవరండి డిసైడ్ చేయడానికి? ఒకరు చేస్తున్న బాధ తప్పు అని కూడా బైబిల్ ప్రకారం ఎలా తప్పు నిరూపించు. కాదు అని నువ్వు మరొక మంచి విషయాన్ని చెప్పు, నేను ఆమోదిస్తాను, నేను అంగీకరిస్తాను దాన్ని. అంతేగాని వ్యక్తి మీద కోపంతో నువ్వు చెప్పిన బాధ తప్పు అని అనడం చాలా పొరపాటు ప్రియులారా, అదొద్దు. అలాగైతే ఎప్పటికి కాదు కదా, ఎప్పటికీ సమైక్యతను సాధించలేం మనం. సహోదరుల ఐక్యత కలిగి ఎప్పటికీ ఉండలేరు. కనుక ప్రేమతో ఒక్కటిగా అందరి దగ్గరికి ఎందుకు వెళతానో తెలుసా అండి? వ్యక్తిగతంగా నేనేదో వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కాదు, బోధలో సమైక్యతను ఏర్పాటు చేయడానికి, అందరినీ ఒకే త్రాటి మీదకి తీసుకుని రావడానికి. ఈ రోజు నేను వెళుతుంటే నా అనుకున్న వాళ్ళే నాకు గోతులు చేస్తున్నారు, నా అనుకున్న వాళ్ళే నా వెనకాతలో ఉండి అనేక భయంకరమైన కార్యక్రమాలు జరిగిస్తున్నారండి. సభలను అభ్యంతరపరచాలని పెట్టాలనుకున్న వాళ్ళని బెదిరిస్తున్నారు. ఎందుకు నువ్వు పెడుతున్నావు? ఉండాలని లేదా? గడ్డి వేయబడాలని నువ్వు అనుకుంటున్నావా? ఏమిటి, దేవుని వాక్యాన్ని ఎవరైనా ప్రకటించవచ్చు ప్రియులారా. అది నీ వర్గంలో ఉంటే ప్రకటించాలనుకోవద్దు. ఎవరు ప్రకటించినా ఒకరోజు యేసు వర్గంలో లేని వాళ్ళు కూడా యేసు నామాన్ని దెయ్యాలు వెలగొడుతుంటే ఆటంకపరిచినందుకు ఏమన్నాడు తెలుసా? ఎందుకర్రా మీరు ఆటంకపరిచారు? నా నామాన్ని కదా చేస్తున్నాడు, చేయనివ్వండి అన్నాడు యేసు ప్రభు. లేదు ప్రభు, వాడు మనం వెంబడించిన వాడు కాడు అన్నా. నో, తప్పు అలా చేయకూడదని యేసు ప్రభు హెచ్చరించారు కదండి. కనీసం బైబిల్ కూడా అర్థం కావట్లేదు ప్రియులారా వీళ్ళకి. కనుక అలా కాకుండా దేవుడు ఉద్దేశాలను నెరవేర్చేవారుగా మనం ఉందాం. అందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మరి ముఖ్య గమనిక ఏంటంటే, జూన్ నెల 10వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యకాలంలో ఈ సమైక్య సభను ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. మరి తేదీని ఖరారు చేస్తాం, పెద్దలందరి దగ్గరికి వెళతాం. అది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ జైశాలి పిడి సుందరరావు గారు మొదలుకొని చివరి వారి వరకు ముఖ్యులైన వాళ్ళందరికీ ఇన్విటేషన్ మేము పంపబోతున్నాం. కొంతమంది పెద్దలైన వాళ్ళ దగ్గర స్వయంగా నేనే వెళతాను, నేనే వెళ్ళి ఇన్విటేషన్ ఇస్తాను, ఖచ్చితంగా రమ్మని మనం ఆహ్వానిస్తాను. కనుక ప్రేమ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సమైక్య సభకు వచ్చి తీరాలి. రానివాడు ప్రేమ లేనివాడు. కాబట్టి ప్రియులారా, నిజంగా దేవుని ప్రేమ కోసం కలవాలి అన్న సదుద్దేశం ఒకవేళ ఎవరిలోనైనా ఉంటే వారు ఖచ్చితంగా ఆ సభకు వాళ్ళు వచ్చి తీరాలి. ఎంతోమంది వేలాది మంది ప్రజలు ఈరోజు ఎదురు చూస్తున్నారండి, ఎప్పుడు ఆ సభ చెప్పండి, ఎప్పుడు సభ అని. అది విజయవాడ ముఖ్య పట్టణంగా చేసుకొని అక్కడ మేము కేంద్రంగా చేసుకొని దాన్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం, అందరికీ అందుబాటులో ఉండడం కోసం. కనుక ఈ సమైక్య సభ కోసం మీరు ప్రార్థన చేయండి. ఇక అనేక మంది దాతలు ముందుకు వస్తున్నారండి, మేం చేస్తాం దీనికి డబ్బులు మేము పెట్టుబడి పెడతామని. చాలా సంతోషం ప్రియులారా. చేదురు కానీ వచ్చేవాళ్ళందరికీ భోజనం పెడుతురు కానీ, వచ్చేవాళ్ళందరికీ ఆశ్రయం ఎదురు కానీ, వచ్చేవాళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు మనం చేద్దాం. కానీ ఆ సమైక్య సభలోని సంతోషాన్ని మనం పంచుకుందాం. అలాగే ప్రియులారా, మరి రేపటి వారం 24, 25, 26 సదాశివపేటలో మీటింగులు. అలాగే మార్చి నెల మీ అందరికీ తెలుసు 7, 8, 9 గణపవరం, 10, 11, 12 తణుకు. అలాగే మార్చి నెల 16, 17, 18 మైలవరం. ఏమండి, అలాగే మరి జబల్పూర్లోను, జగ్గైపేటలోను, జహీరాబాద్లోను, ఏమండి, తర్వాత రాయచూరులోను, ఇంకా ఎన్నో విస్తృతమైన మీటింగ్లు ఉన్నాయి. ఈ మీటింగ్లన్నీ కూడా క్రొత్త అంశాలతో మీ ముందుకు రాబోతుంది రెసిడెన్షియల్ బైబిల్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. మరి అన్ని కూడా ప్రత్యక్ష ప్రసారంగా లైవ్లో మీకు చూపించబోతున్నాం. కనుక సభలన్నిటి కోసం కూడా ప్రార్థించండి. ఎంతో మంది మమ్మల్ని అవమానపరిచినా, ఎంతో మంది కించపరిచినా,
ఏమండి, నేను నిస్వార్థమైన మనసుతో డబ్బులు పుచ్చుకోకుండా ప్రజల దగ్గరికి వెళుతుంటే, ఏమండి, నాకు సభలు లేవని ప్రజల దగ్గరికి వెళ్ళి బతిమాలి మీటింగ్లు పెట్టించుకుంటున్నాను అని చాలామంది అపవాదులు వేస్తున్నారు. అవి నిజం కాదు ప్రియులారా. నిజంగా మీరు నమ్మరు, బారులు తీరి నిలబడ్డారండి మన మీటింగ్లో. బారులు తీరి మాకు మీటింగ్లు డేట్లు ఇప్పించండి అని నా గుమ్మంలో, అంటే నేను ఏ రూమ్లో అయితే ఉన్నా నా గుమ్మం బయట నిలిచుండిపోయారండి దగ్గర 150 మంది ప్రజలు. కనుక్కొని మీరు ఎలాగైనా మా ఊరికి రావాలి, ఎలాగైనా మీరు మాకు సభల డేట్లు ఇప్పించాలి. ఏమండి, నిస్వార్థమైన మనసుతో పెట్టించాలన్న మనసు వాళ్ళది, నిస్వార్థమైన దేవుడు పని చేయాలన్న మనసు నాది. అంతేగాని ధనాన్ని ఆశించేది ఈపాటికి రేటు పెట్టేద్దనండి, ఈపాటికే రేటు పెట్టేదను, డబ్బును కోరుకునేవాడిని కాను. అలాగని నాకు ఏ లోటు లేదండి. మహానుభావుడు దేవుని దయ, నిజమైన నా తండ్రి దయ వల్ల నేను బ్రతుకుతున్నానండి. నిజమైన నా తండ్రి దయ వల్ల బ్రతుకుతున్నాను ప్రియులారా. కనుక నన్ను ఆదరిస్తున్నాడు నా పరలోకపు తండ్రి, నన్ను నడిపిస్తున్నాడు, నన్ను ప్రోత్సహిస్తున్నాడు, నన్ను ముందుకు నిలబెడుతున్నాడు. అందుకు మీ అందరి ప్రార్థనలు నాకు కావాలి. మరి పిల్లలందరూ దేవుని జ్ఞానంలో ఎదుగుతున్నారు. కొంతమంది కొత్త విద్యార్థులు కూడా చేరుతున్నారు. మరి కొంతమంది రాబోయే కాలంలో చేరబోతున్నారు మార్చి నెలలో. కాబట్టి ఆర్బీ యూనివర్సిటీలో దేవుని వేద విద్యను అభ్యసిస్తున్న పిల్లలందరి కోసం మీరు ప్రార్థించండి. వందలాది మంది పిల్లల కోసం, అలాగే జరగబోయే సభలన్నిటి కోసం ప్రార్థించండి. మరి సమైక్య సభ కోసం ముఖ్యంగా ప్రార్థించండి. అలాగే సుప్రీంకోర్టులో బైబిల్కు రాబోయే గొప్ప ఖ్యాతి ఘనత కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ మరి ప్రకటనలు ముగిస్తున్నాను.